వైఖరి గాంధీ భవన గాంధీ భవన గాంధీ భవన గాంధీ భవన స్పీకర్ గారు హెడ్ వస్తున్నాయి అధికార పక్షానికి ఎంతైతే మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి శాసనసభ నడవడిక పద్ధతులు చూసే వాళ్ళు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక క్వశ్చన్ అవ్వడం ఆ క్వశ్చన్ మీద డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మామూలుగా శాసనసభలో క్వశ్చన్ అవ్వాలంటే 1 గంట పాటు ఒక 7-8 ఆ క్వశ్చన్ మీద మన అందరు సభ్యులు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు దాంట్లో మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా సూచనలు చేశారు. నేను పునరుద్ధరణ చేసేటప్పుడు పేదవాళ్ళు కానివ్వండి లేకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికి తెచ్చుకుంటారు ఆకాశం ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వారికి అవకాశం స్పీకర్ గారు ఇచ్చారు. అది కూడా శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చెప్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ప్రయత్నించుకొని అంటే శాసనసభ నియమ నిబంధనలను పక్కన పెట్టి 1 గంట 20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే హైదరాబాద్ జంట నగరాల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, మూసీ రివర్ గురించి మాకు ఎవ్వరికి అనుభవం లేనట్టు ఆయన ఒక్కరికే అనుభవం ఉన్నట్టు, కాకతీయుల నుంచి నిజాం నవాబ్ వరకు లేకపోతే హైదరాబాద్ ఏదో ఆయన కొత్తగా కట్టడానికి వచ్చినట్టు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిన అభ్యంతరం లేదు. కానీ తన కడుపులో ఉన్నటువంటి విషయాన్ని మా మీద వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మొన్నంటే అనంతగిరి హాస్పిటల్ జాయిన్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడితే శ్రీధర్ బాబు గారు మీకు ఏం చెప్పలేదు కదా, ఈయన కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం మాట్లాడు. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాట్లాడి తర్వాత స్పీకర్ గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము అవకాశం అడిగాం. మాకు ఇవ్వకుండా వేరే పార్టీ సభ్యులకు అక్కడ అవకాశం ఇచ్చింది. మరి నేను ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వాలి కదా అంటే ఆయన దాన్ని ఆపేసి 2వ క్వశ్చన్ పోయాడు. మేము కనీసం బైకాట్ అని మా హక్కు ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావు గారు అడుగుతుంటే కూడా ఆయన అవకాశం ఇవ్వకుండా 2వ క్వశ్చన్ పోయాడు. రెండోది ఈ పద్ధతులు కొన్ని రూల్స్ ఉన్నాయి. శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి. ఏ సభ్యునికైనా కానీ సేమ్ టైం స్పీకర్కు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులను దాటి ముఖ్యమంత్రి గారి మీద విమర్శిస్తే నేను మైక్ ఇవ్వనని చెప్పి ఆయన మాట్లాడటం అంటే లేకపోతే ముఖ్యమంత్రి గారు డబ్బా ఉండని 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క ప్రాజెక్టు కూడా మీరు టేకప్ చేయకుండా ఈడ వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా మాట్లాడేటువంటి అవకాశం కావాలని మేము అడుగుతుంటే మరి మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ గారైతే ఆ తల కూడా మా సైడు
అంటే లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నమే చేయరు. మేము అనేకమైనటువంటి శాసనసభలు చూసినాం. 30 ఏళ్ల నుంచి శాసనసభ చూస్తున్నా, అంతమంది స్పీకర్లను చూసినాం. మీకు అధికార పక్షానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే అవకాశం ఇస్తాం. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులున్నా వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చింది. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడింది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటూను. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లో కూర్చోం తప్ప ఈ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కానీ శాసనసభలో మా అంశాల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కానీ శాసనసభ్యులు ఏం మాట్లాడుతున్నారని ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా పుల్లో చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు గుర్తు చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారిదేమో విచిత్రం. ఒకవైపున సూచనలు ఇవ్వమంటాడు, సలహాలు ఇవ్వమంటాడు, నీ అభిప్రాయాలను గౌరవిస్తా అంటాడు. మళ్ళా వెంటనే తిట్టేటువంటి బూటు మాటలు ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కంపు ఉన్నదంటే నీకే కంపు ఉన్నది కదా, నువ్వు మాట్లాడిన దాంట్లోనే కంపు ఉన్నది కదా. మాట్లాడిన ఏ శాసనసభ్యులు కూడా ఇంక్లూడింగ్ మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయలేదు. ఆయన కొన్ని సూచనలు మాత్రమే చేసింది. ఏది ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు ఎంపీగా మాట్లాడేటప్పుడు షార్ట్ డిస్కషన్ అయినా పెట్టాలి. ఇది ఈ సబ్జెక్టు చాలా గంభీరత ఉన్నది కాబట్టి దీనికి 2 గంటల సమయం కేటాయించమన్నా పెట్టాలి. మైక్ ఉన్నదని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీరు వెళ్ళిపోతే అంటే మాకు గుర్తుగా అవసరం లేదా? కాబట్టి మేము మరి ఇక్కడికి వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర మా నిరసన తెలియజేయడానికి రావడం. మూసీ మీద మీ ఆలోచన పెట్టాల్సిన సబ్జెక్ట్ మూసీ మీద సైలెంట్ గా అడుగుతున్నాను. బయటకు రావడం జరిగింది. కొంచెం తలకాయ జరన్న ప్రజాస్వామ్య విలువలకు తిలోదకం ఇస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ మొన్న బీఏసీ మీటింగ్ కు 1.5 గంటల సేపు ఆలస్యంగా వచ్చారు. కూర్చుంటే 1.5 గంటల దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలేదు. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పింది, సభలో ఏం పెట్టారు, ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేస్తాము అని. అంటే బీఏసీలో నిర్ణయాలను కూడా తప్పుతో పట్టిస్తూ సభను తప్పుతో పట్టించారు. ఇంకా సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు.
చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా గంటన్నర సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. మీరు మూసీ మీద అంత చర్చించాలనుకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి, ఇంకో రోజు డిస్కషన్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది. ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని భూతమయం చేశారు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మైకే ఇవ్వడు. మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడద్దు అనే పద్ధతి ఉంది. మరి సభకి ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించద్దు అంటారు. ఎక్కడి పద్ధతి? మీరు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తారు కదా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతారు కదా, మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? ఏదైనా ప్రజా సమస్యలు ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడియాలా? మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాల మీద ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తారా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు, బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? దీనికోసమైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టింది. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచే తెస్తున్నారా అని అడిగారు. సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ₹1 ఇవ్వలేదు. వాళ్ళ ఇళ్లు కూడగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ నుంచి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. మేము మాట్లాడితే అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. మూసీ ప్రక్షాళనకు నడుము బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. వాటి గురించి మేము మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగు పెట్టుకున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఎన్ని చిల్లర మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా, ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారి మీద పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ చర్చల నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహి, నువ్వు ఒక నీళ్ల ద్రోహి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న వేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం కూలి అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టేదంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటారు. అనొచ్చా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటారు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు, మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు. మేము అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటనే మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు, వ్యంగ్యంగా, అడ్డగోలుగా
రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్దాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చింది. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ పర్మిషన్ రావాలన్నా యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు, లేదా బిల్డింగ్ పర్మిషన్ కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇక పైగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అసలు నీకు మాట్లాడే నైతికత ఉందా? ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినావు. పైన కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ కరప్షన్ కూడా ధరలు నిర్ణయించిన నువ్వు ఆ గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైక్ ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుస్తున్నటువంటి తీరుకు నిరసనగా, ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ పక్షపాత వైఖరి, పక్షపాత వైఖరి, గాంధీ భవన, గాంధీ భవన, గాంధీ భవన, గాంధీ భవన, स्पीकर मगर वो लोग कांग्रेस पार्टी का ऑफिस समझ रहे, स्पीकर भी दे रहा। आज मूसरी रिवर का जो क्वेश्चन है वो क्वेश्चन पे अभी वहां पर जो एमएलएस है वो लोग उनके डाउट्स कुछ एक्सप्रेस करें। हमारे पार्टी से भी हरीश राव साहब सम क्वेश्चन एक्सप्रेस करें। सीएम आके 1.5 घंटा बात करके वहां को क्लोज कर दो बोल के बोलते तो अपोजिशन को चांस नहीं मिलता। अभी उन्होंने मनमाने गलीज माता करते रहते। अभी राहुल गांधी ने कॉन्स्टिट्यूशन का बुक लेके पूरा देश भर फिरते रहता। ये क्या कॉन्स्टिट्यूशन है? इसलिए हमारे जो स्पीकर साहब है हमारे तरफ नहीं देखते। उन्होंने खाली सीएम क्या बात करता, वो लोग उनके पार्टी वाले क्या बात करते, इसलिए हम प्रोटेस्ट करके बाहर आए। आज के दिन नहीं, उन्होंने कैसा उनका बदलाव बोलो तो स्पीकर ये असेंबली को कैसा चलाना, वो रूल्स बुक उन्होंने पढ़ लेके कौन से मेंबर्स को कैसा चांस देना वो तरीके से दिए तो ही असेंबली को जाते, नहीं तो नहीं जाते। We have walked out due to the not giving chance to speak or respond on the Mukhyamantri, the CM's comments, who is abusing the opposition leaders and also unnecessarily has been commenting on the unnecessary issues. So to respond or to comment on the CM's comment, the speaker has not given chance to us to speak. So that is why we tried our level best in the floor of the house. Since he has not given chance to us, we have come out and we spoke whatever we want, even the outside. We are boycotting the session because he will not give even in the future also. The last 2 years also we have been watching. He is actually, the speaker is also adamant. He is allowing whatever the rubbish the CM is speaking, and we can't do
like that. That is why we have boycotted. Continue boycott at This session. पढ़ लेके कौन से मेंबर्स को कैसा चांस देना वो तरीके से दिए तो ही असेंबली को जाते, नहीं तो नहीं जाते. Thank you, sir. अरे विवेक पल्ला राजेश्वर रेड्डी का ले रहे हैं देखो विवेक का लेंगे जगदीश रेड्डी अरे नहीं बोलता ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటారు. రక్షాత స్పీకర్ ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటారు. మరి మేము ఉండేందుకు అసలు మీద స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. స్పీకర్ గారు మీరు సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు, మేము అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటగానే మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్దాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుండు. అవినీతికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడ్డాగా మార్చింది. రాష్ట్రంలో ఎప్పుడు లేని ఇవాళ ఏ బిల్డింగ్ పర్మిషన్ రావాలన్నా యూసీ ఇవ్వాలన్నా స్క్వేర్ ఫీట్ కు ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది. ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టింది నువ్వు కాదా? హైదరాబాద్ లో ఏ బిల్డర్ని అడిగినా బిల్డరు చెప్తారు కదా, యూసీకి ఎంత తీసుకున్నావు లేదా బిల్డింగ్ పర్మిషన్ కి ఎంత తీసుకున్నావు, ఫైనాన్స్ లో బిల్లులు రావాలంటే 30% కమిషన్, ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే 30% కమిషన్. ఈయన ఇక పైగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అసలు మీకు మాట్లాడే నైతికత ఉందా? ఈ రాష్ట్రాన్ని అవినీతి మైండ్ చేసినావు. రైలు కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ కరప్షన్ కూడా ధరలు నిర్ణయించిన నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైక్ ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసింది. పక్షపాత వైఖరి, పక్షపాత వైఖరి, గాంధీ భవన, గాంధీ భవన, గాంధీ భవన, గాంధీ భవన.